నిన్న డిస్కస్ చేసిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ No. ఆల్ గుడ్. ఓకే. ఓకే. నిన్న యాక్చువల్లీ మనం ఏం డిస్కస్ చేసామంటే మిండిక్స్ ఆర్కిటెక్చర్ డిస్కస్ చేసాం. మిండిక్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? డెవలప్‌మెంట్ పోర్టల్, స్టూడియో ప్రో, దాని నుంచి టీమ్ సర్వర్‌కి, బిల్డ్ సర్వర్‌కి కనెక్ట్ అయ్యి అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ ఎలా జరుగుతదనేది. లైక్ మిండిక్స్ ఆర్కిటెక్చర్ ఎలాగా ఉంటదనేది డిస్కస్ చేసాం. ఆహ్, మనం డెవలప్‌మెంట్ పోర్టల్‌లో ఎలా బేసిక్‌గా ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం? డెవలప్‌మెంట్ పోర్టల్‌లో అప్లికేషన్ డెవలప్‌మెంట్ నుంచి మనం చెప్పుకొచ్చాం. అక్కడ టీమ్‌ని ఎలాగ యాడ్ చేస్తాం? ఒక అజైల్ ప్రాసెస్‌లో స్టోరీస్ ఇవి డెవలప్ చేయడం. ఇలా ఇది బేసిక్‌గా డెవలప్‌మెంట్ పోర్టల్ మనకెలా యూజ్ అయిద్దంటే ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌కి యూజ్ అయితది డెవలప్‌మెంట్ పోర్టల్. మన ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌కి డెవలప్‌మెంట్ పోర్టల్‌ని యూజ్ చేస్తున్నాం. లైక్ ఈ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో ఆహ్, నార్మల్‌గా జీరా కూడా యూజ్ చేస్తారు కొంతమంది. లేదా మన డెవలప్‌మెంట్ పోర్టల్ యూజ్ చేసుకోవాలి. డెవలప్‌మెంట్ పోర్టల్ ఈస్ ఇంటిగ్రేటెడ్ టు స్టూడియో ప్రో కాబట్టి మోర్ కన్వీనియంట్ అండ్ ఈజీ అయితది. ఓకే. హ్మ్. ఓకే. నిన్న మనం క్రియేట్ యాప్ చేసి ఎడిట్ ఇన్ స్టూడియో ప్రో కొట్టాక మన అప్లికేషన్‌కి
ఇది మన యూఐ అవుతుంది. దిస్ విల్ బి అవర్ యూఐ. స్టూడియో ప్రో అంటారు దీన్ని. ఇది స్టూడియో ప్రో. స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? కనిపిస్తుంది. ఎస్ రితేష్. యా విజిబుల్ ఉంది. యా ఫైన్. ఓకే. దీంట్లో మనకి బేసిక్గా 5 పార్ట్. ఇది మన హెడర్ పార్ట్, మన పేజ్ ఎక్స్ప్లోరర్ లేదా యాప్ ఎక్స్ప్లోరర్ అంటాం దీన్ని. ఇది వర్క్ స్పేస్. ఇది మన టూల్ కిట్ ఉంటుంది ఇక్కడ. ఈ టూల్ బాక్స్. మనం ఏది వాడితే పేజ్ ఒక టూల్స్ విడ్జెట్స్ కనబడతాయి ఇక్కడ. మనం ఒకవేళ మైక్రోఫ్లోస్ వాడితే మైక్రోఫ్లోస్కి అవసరమయ్యే టూల్స్ విడ్జెట్స్ ఇక్కడ నుంచే మనం డ్రాగ్ చేసి మన వర్క్ స్పేస్లోకి డ్రాప్ చేసుకుంటాం. ఏదైనా యూస్ చేసేటప్పుడు దాన్ని మనం దీని నుంచి డ్రాగ్ చేసి డ్రాప్ చేసుకుంటాం. జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం మన పేజ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, డెవలప్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇది మనం వర్క్ చేసే వర్క్ స్పేస్. ఇక్కడ ఏంటంటే మన అవుట్పుట్ ఏమైనా మన లాగ్స్ కనిపించడం అవన్నీ ఇక్కడ వస్తాయి. లాగ్స్, ఎర్రర్స్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి. లైక్ 5 పార్ట్స్ మన బేసిక్ స్టూడియో ప్రో ప్లాట్ఫామ్ని 5 పార్ట్స్. జస్ట్ ఒక హెడర్, పేజ్ ఎక్స్ప్లోరర్ ఆర్ యాప్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది, వర్క్ స్పేస్, మన టూల్ కిట్స్, అండ్ ఇక్కడ లాగ్స్ కనిపించడం అన్నీ ఇక్కడ. లాగ్స్ మనం డీబగ్గింగ్ పెట్టుకుంటే డీబగ్గింగ్ అవన్నీ ఈ స్పేస్లో. ఇది మన బేసిక్ ఫ్రేమ్వర్క్ 5 పార్ట్స్లో డివైడ్ చేసాం. ఇప్పుడు మనం దీంట్లో మనం బేసిక్గా ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు బేసిక్గా ఇది మన యూజర్ మాడ్యూల్ ఉంటుంది. ఇవి మాడ్యూల్స్ అంటారు వీటిని. ఇవేంటి యాప్ ఎక్స్ప్లోరర్లో మాడ్యూల్స్. ఇది అప్లికేషన్ మాడ్యూల్, సిస్టమ్ మాడ్యూల్, మన యూజర్ మాడ్యూల్. ఇవి 3 మాడ్యూల్స్. ఇలా మనం ఒక దీంట్లో ఎన్ని మాడ్యూల్స్ అయినా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను యాడ్ మాడ్యూల్, కొత్త మాడ్యూల్ అదే. ఇంకో న్యూ మాడ్యూల్ క్రియేట్ చేశాను. ప్రతి మాడ్యూల్లో డొమైన్ మోడల్ సెట్టింగ్స్ అనేది ఇలా నేను న్యూ మోడల్ అలాగే ఎన్ని మాడ్యూల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. నా అప్లికేషన్ని ఎన్ని మాడ్యూల్స్ కింద అయినా నేను డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. లైక్ నేను 3-4 మాడ్యూల్స్ క్రియేట్ చేసి ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క ఫంక్షనాలిటీ పెట్టుకుంటా. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క ఫంక్షనాలిటీని డెవలప్ చేసుకుంటా. సో దట్ ఈ మాడ్యూల్లోది లైక్ ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఎన్ని మాడ్యూల్స్లోనైనా నా అప్లికేషన్ ఫంక్షనాలిటీని పెట్టుకోవచ్చు. లైక్ మాడ్యూల్స్ ఇది లైక్ ఫోల్డర్స్ లానేవి. ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీని డెవలప్ చేశారు, ఇక్కడ ఈ మాడ్యూల్లో ఒక టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీని డెవలప్ చేసుకోవచ్చు. లైక్ సో నేను ఎన్ని మాడ్యూల్స్ అయినా అలా క్రియేట్ చేసుకుంటా. నా ఇష్టం అది. సో మూడు మాడ్యూల్స్ ఉంటాయి. అప్లికేషన్ మాడ్యూల్, సిస్టమ్ మాడ్యూల్స్ ఎన్నైనా మనం పెట్టుకుంటూ ఉండొచ్చు. దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ మాడ్యూల్స్ మనం ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాత ఒక దగ్గర నుంచి ఫంక్షనాలిటీస్ ఇంకో దగ్గర నుంచి పెట్టుకొని అలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మాడ్యూల్స్ ఉంటాయి. డిఫరెంట్ మాడ్యూల్స్లో డివైడ్ అయ్యి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది యాప్ ఎక్స్ప్లోరర్. పేజ్ ఎక్స్ప్లోరర్ అంటే ఏం లేదు, మన పేజ్ యొక్క ఇది హోమ్ పేజ్ ఉంది, హోమ్ వెబ్ పేజ్. ఈ పేజ్లో ఏమేమి ఉన్నాయి అనే దీన్ని క్లారిటీగా మనకి ఇక్కడ ఈ పేజ్ ఎక్స్ప్లోరర్లో బేసిక్గా ఒక కంటైనర్ ఉంది. ఫస్ట్ ఈ కంటైనర్లో 2 నేమ్ ఇవి ఉంటాయి, హోమ్, వెల్కమ్ టు. 2 నేమ్ ఇవి ఉంటాయి. ఈ లేఅవుట్ గ్రిడ్ అంటే ఏంటి, కంటైనర్స్ అంటే ఏంటి అనేది మీకు నెక్స్ట్ దీంట్లో మనం పేజ్ మీద వర్క్ చేసేటప్పుడు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఆ పేజ్ ఒక పేజ్ ఎక్స్ప్లోరర్ గివ్స్ పేజ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. పేజ్ ఎక్స్ప్లోరర్ ఇక్కడ ఇది యాప్ ఎక్స్ప్లోరర్, పేజ్ ఎక్స్ప్లోరర్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి డిఫరెంట్ ఇవి ఇచ్చారు. దీస్ ఆర్ కామన్ లైక్ ఎనీథింగ్. లైక్ ఫైల్లో ఏముంటాయి, కొత్త మాడ్యూల్ క్రియేట్ చేసుకోవడానికి, కొత్త యాప్ ప్యాకేజ్ తెచ్చుకోవడానికి, కొత్త అప్లికేషన్ డెవలప్ చేయడానికి, ఇలా ఇవన్నీ ఫైల్లో ఉంటాయి. మనం మామూలు ఫైల్ ఆప్షన్ ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లోనైనా ఎక్కడ యూజ్ చేసినా ఏముంటే అదే కొత్త మాడ్యూల్ డెవలప్ చేసుకొని కొత్త యాప్ని తెచ్చుకోవాలనుకుంటున్నాం, న్యూ యాప్ బిల్డ్ చేయాలనుకుంటున్నాం, లేదా పాత యాప్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాం. మన దగ్గర ఆల్రెడీ ఎంపీకే ప్యాకేజ్ ఉంది,
ఈ ఎంపీకే ప్యాకేజ్ ఉంది. ఈ ఎంపీకే ప్యాకేజ్ తెచ్చుకొని ఇంపోర్ట్ చేసుకొని మనం డాట్ ఎంపీకే ప్యాకేజ్ నుంచి చేసుకోవాలి. లేదా మన అప్లికేషన్నే డాట్ ఎంపీకే ప్యాకేజ్లో గల ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం, అది చేయడానికి ఇవన్నీ బేసిక్ ఫైల్ హెడర్లో ఉండే ఫంక్షన్స్ అన్ని దీనిలో ఉంటాయి. అంతే సింపుల్. ఒక ఎంపీకే ప్యాకేజ్లో మనమైనా పంపించవచ్చు, లేకపోతే మన దగ్గర ఆల్రెడీ డాట్ ఎంపీకే ఫైల్ ఉంటే దాన్ని తెచ్చేసుకోవచ్చు. వీటిలో ఇక్కడ మనం ఎడిట్కి వెళ్ళామంటే ఇక్కడ ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. ప్రిఫరెన్సెస్లో డిప్లాయ్మెంట్ డైరెక్టరీ, దీని డిప్లాయ్మెంట్ డైరెక్టరీ అంటే జేడీకే డైరెక్టరీలో డిప్లాయ్మెంట్ అంటే జావా ఫైల్స్లో డిప్లాయ్ అవుతుంది మనది. జావా బేస్ మీద ఇదంతా మనం ఫ్రంట్ ఎండ్లో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం, కానీ ఇదంతా బేసిక్ ఏంటి జావా బేసెస్ మీద డెవలప్ అయ్యింది. బ్యాక్లో జావా కోడ్ ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఒక ఏదైనా లాజిక్ అది జావాలో క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో, అది మనకు కనబడదు. కానీ ఇది డిప్లాయ్మెంట్ అంతా జేడీకేలో జరిగింది. ఇది గ్రేడిల్ డైరెక్టరీ మీద బిల్డ్ ఉంటుంది. జస్ట్ ఇట్లా ఇవన్నీ చెప్తుంది మనకి. నెక్స్ట్ వర్జన్ కంట్రోల్ ఇస్ వ్యూలో ఏముంటాయంటే జస్ట్ ఇక్కడ మనకి ఏమేం కావాలనే ప్రతి ఈ 5 ఇవి ఉన్నాయి కదా, ప్రతి దగ్గర మనకి ఏం ఎక్స్ట్రా ఇక్కడ ఈ స్టోరీస్ ఇక్కడ లేవు, కింద ఇక్కడ స్టోరీస్ వస్తాయి. సో స్టోరీస్ అంటే ఏం లేదు, మనం అక్కడ క్రియేట్ చేస్తాం కదా స్టోరీస్, ఎక్కడ మన డెవలప్మెంట్ పోర్టల్లో స్టోరీస్ క్రియేట్ చేస్తాం, అవి ఇక్కడ డైరెక్ట్ వచ్చేస్తాయి. నీ స్టోరీ ఏంటో వస్తుంది, నువ్వు అది కంప్లీట్ చేసావా క్లారిటీగా అది ఇక్కడ వస్తుంది ఆ స్టోరీస్ అని. అలాగే ఇక్కడ మనకి మార్కెట్ ప్లేస్ కావాలి, మార్కెట్ ప్లేస్ ఇక్కడ వస్తుంది. సో ఏనా ఇక్కడ కనబడి ఉంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అవి వాటి ప్లేస్లో ఓపెన్ అవుతాయి. క్రియేట్ డిప్లాయ్మెంట్ ప్యాకేజ్, క్రియేట్ డిప్లాయ్, ఇవన్నీ కనెక్షన్స్ పెట్టాక డిప్లాయ్మెంట్ అప్పుడు యాప్ డిప్లాయ్మెంట్ అప్పుడు డైరెక్ట్గా మనకి ఒక డిప్లాయ్ చేసేటప్పుడు మనకి నోడ్స్ ఉంటాయి, క్లౌడ్లో నోడ్స్, దానికి డైరెక్ట్ డిప్లాయ్ చేయడానికి. సో మనం ఆల్రెడీ డిప్లాయ్ చేసిన ఒక అప్లికేషన్ని క్లియర్ చేయడానికి ఇది మనకి డిప్లాయ్మెంట్ జరిగేటప్పుడు యూజ్ అవుతుంది ఈ యాప్. ఇది నెక్స్ట్ రన్ అప్లికేషన్ రన్ చేయాలనుకుంటున్నాం, రన్ లోకల్లీ కొట్టాలి. ఫాలో అవుతున్నారా? ఏనా సరే, నార్మల్గా రన్ చేసుకో, యాప్ ఎలా ఓపెన్ అవుతుందని. మీరు డైరెక్ట్ గా పేజ్ క్రియేట్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారండి? డైరెక్ట్గా మనం ఏం పేజ్ క్రియేట్ చేయలే, మనం జస్ట్ ఒక అప్లికేషన్ అని ఎడిటింగ్ స్టూడియో ఒక అప్లికేషన్ అని మనం డెవలప్మెంట్ పోర్టల్లో పెట్టాం కదా, దాన్ని ఎడిటింగ్ స్టూడియో ప్రో కొడితే ఆటోమేటిక్గా మనకు క్రియేట్ అయిపోయిన పేజ్ మాడ్యూల్స్, అవి బై డిఫాల్ట్ గా క్రియేట్ అయిన మాడ్యూల్స్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎంటిటీస్ అవన్నీ క్రియేట్ చేస్తామా? ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఎంటిటీస్ అవన్నీ క్రియేట్ చేసుకున్నాం. ఎంటిటీస్ అంటే డొమైన్ మోడల్ ఎంటిటీస్ ఉంటాయి, మనకు కావాల్సిన దాన్ని బట్టి ఎంటిటీస్ ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్స్. మనం ఎంటిటీస్ క్రియేట్ చేసుకుంటాం. ఆ బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్స్ ఎంటిటీస్ మన రిక్వైర్మెంట్ బట్టి ఇంకా మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తాం.
సో మనకి ఎంటిటీస్ ఏంటంటే మనం బేసిక్గా ఒక పేజ్ డెవలప్ చేసేస్తాం. ఒక అమెజాన్ ఉంది, అమెజాన్ పేజ్ డెవలప్ చేసాం, పేజ్ యూఐ మనం డెవలప్ చేసాం. కాకపోతే ఆ పేజ్ యూఐకి మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేది డొమైన్ మోడలే. ఆ పేజ్ యూఐకి మనకి ఏ డేటా కావాలన్నా డొమైన్ మోడల్ నుంచి తీసుకోవాలి. డొమైన్ మోడలే మన అప్లికేషన్ లో ఉన్న డేటాని డిఫైన్ చేస్తుంది. సో ఆ డొమైన్ మోడల్ మన ఎంటిటీస్ క్రియేట్ చేసుకుంటాం. సార్ డొమైన్ మోడల్స్ అంటే ఇక్కడ సోర్స్ ఫైల్స్ ఇది జస్ట్ బై డిఫాల్ట్ గా వచ్చేసిన వెబ్ పేజ్. జస్ట్ దీన్ని రన్ చేస్తే ఎలా రన్ చేస్తా అనేది చూపించాను. డొమైన్ మోడల్ అంటే మన అప్లికేషన్ ఒక డేటా మోడల్. డొమైన్ మోడల్ అంటే మన ఈ మాడ్యూల్లో మన అప్లికేషన్ డేటా మోడల్. డొమైన్ మోడల్ అంటే I think it's like working as a database. So domain model. Working as database. Database structure ni మనం ఎలా డెవలప్ చేస్తాం దీన్ని అలాగే పెట్టుకుంటాం. మన ఇచ్చిన డిఫరెంట్ డేటాస్కి కనెక్షన్ ఇచ్చుకోవడం, ఒక దగ్గర నుంచి ఇంకో డేటాని పుల్ చేసుకోవడం. Yeah. జస్ట్ బేసిక్ హోమ్ అప్లికేషన్ ఇది ఓపెన్ అయింది, మనం రన్ చేస్తారు ఒకళ్ళు. ఇది ఈ పేజ్ అనే కాదు, మనం ఇంకో పేజ్ క్రియేట్ చేసుకున్నాం, మనకు నచ్చినట్టు ఆ పేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. దట్స్ అదా డిఫాల్ట్గా ఇచ్చిన హోమ్ పేజ్ అది, అంతే. ఈ పేజ్ ఇప్పుడు ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు పేజ్లో. లేదా ఈ హోమ్ వెబ్ ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఇవి పెట్టేశాడు మనం. మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక పేజ్ డెవలప్ చేసేటప్పుడైనా బేసిక్గా మనం ఫస్ట్ పేజ్ డెవలప్ చేయడానికి పేజ్లో ఏమేమి ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ పేజ్ డెవలప్ చేస్తాం అనేది ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. మనం ఒక హోమ్ పేజ్ డెవలప్ చేస్తాం, హోమ్ పేజ్లో బేసిక్గా ఏముంటాయి, మనం ఒక లైక్ ఇంట్రడక్షన్, మన లోగో ఉంటుంది. ఏం లోగో, మన కంపెనీ లోగో ఉంటుంది. ఆ లోగో కింద కంపెనీ ఏమేమి ప్రొవైడ్ చేస్తుందో ఉంటుంది. ఇదో ట్రైనింగ్ అప్లికేషన్. ట్రైనింగ్ అప్లికేషన్లో ఏం ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఏమేమి చెప్తారు, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కోర్సెస్, డెవాప్స్ అని, ఇలా డిఫరెంట్ కోర్సెస్ అవన్నీ మనకి డిస్ప్లే చేయడం. ఫస్ట్ వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ డేటాని డిస్ప్లే చేస్తాం. తర్వాత మనం అక్కడ ఏమైనా రిజిస్టర్ అవ్వాలనుకుంటే మన డేటాని మనం ఇవ్వాలి. బేసిక్గా పేజ్లో ఉండేది ఏంటి అయితే పేజ్ డేటాని డిస్ప్లే చేయాలి. ఒక కైండ్ ఆఫ్ పేజ్ ఏంటంటే డేటాని డిస్ప్లే చేస్తుంది, ఇంకో కైండ్ ఏంటి మన డేటాని తీసుకుంటుంది. సో మనం ఇన్పుట్ ఇస్తాం. ఇంకోటి ఏంటి, మనం ఇన్పుట్ ఇచ్చాక ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయడానికి. బేసిక్గా పేజ్లో పనిచేసే 3 రకాలు ఏంటి, ఒకటి డైరెక్ట్ డేటాని డిస్ప్లే చేస్తుంది, అంటే పేజ్ చూస్తాం, పేజ్ నుంచి డేటాని చూస్తాం, ఓకే. లేదా ఆ డేటాని మనం డేటా మీద మ్యానిపులేట్ చేయడానికి యాక్షన్ ఐటమ్ ఉండాలి. లేదా మనం డేటా ఇచ్చి దాని మీద యాక్షన్ చేయమని ఇంకో యాక్షన్ ఐటమ్ ఉండాలి. సో బేసిక్గా మనం పేజ్లో చేసేది ఏంటంటే డేటాని చూడడం లేదా డేటాని ఇవ్వడం, ఆ డేటాని మీద యాక్షన్ చేయడం.
ఈ 3 మనం బేసిక్‌గా ఏ అప్లికేషన్ అయినా, ఏ పేజ్ అయినా చేసేది ఇదే పనులు. ఇంకా వేరేగా ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి. సంథింగ్ లైక్ అమెజాన్, మింత్రా, ఆహ్, ఫేస్‌బుక్ ఏ అప్లికేషన్ అయినా, ఏ వెబ్ అప్లికేషన్ అయినా చేసేది ఇదే 3 పనులు. డేటాను చూపిస్తది. లేదా మన దగ్గర నుంచి డేటాను తీసుకుంటది. ఈ డేటాను మానిప్యులేట్ చేయడానికి ఏదైనా యాక్షన్స్ చేస్తది. సో, ఇవి చేయడానికే మనకి డేటాను డిస్‌ప్లే చేయడానికి కొన్ని ఈ డేటా కంటైనర్స్ అన్నీ ఇలాగా మన దగ్గర నుంచి ఇన్‌పుట్ చూపించడానికి ఈ టెక్స్ట్ లేబుల్ ఇవన్నీ మనం డేటాను చూపిస్తాయి. మనం ఏమైనా డేటా ఇస్తాం. ఇక్కడ వీఎల్ఆర్ ట్రైనింగ్ అనేది మనం పెట్టుకున్నాం. ఒక టెక్స్ట్ ఇచ్చి చూపిస్తున్నాం. ఇది. ఇదేంటి స్టాటిక్ డేటా ఇది. స్టాటిక్‌గా ఇది వీఎల్ఆర్ ట్రైనింగ్ అని మనం ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం. ఇది చూపిస్తాం. ఒక టెక్స్ట్ పెట్టాం మన ఆహ్, పేజ్‌లో ఇలా. ఇలా డిఫరెంట్ విడ్జెట్స్ ఉంటాయి మనకి. ఇన్‌పుట్ ఎలిమెంట్స్. ఏదైనా మనం మన దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకోవడానికి ఇవి యూజ్ చేస్తారు. ఒకటి డేటాను డిస్‌ప్లే చేయడానికి ఇవి. లేదా మన దగ్గర నుంచి ఇన్‌పుట్ తీసుకోవడానికి ఇన్‌పుట్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం. ఇమేజెస్ చూపించడం, వీడియోస్ చూపించడం. నెక్స్ట్ ఏంటంటే యాక్షన్ చేయడానికి బటన్స్ యూజ్ చేస్తాం. మన డేటా ఇచ్చాం. సేవ్ చేయడానికి సేవ్ బటన్ యూజ్ చేయాలి కదా! లేదా మన డేటా ఇచ్చాం. మన డేటా ఇచ్చాక దాన్ని ఆహ్, ఆహ్, చెక్ చేయాలి. దానికి సేవ్ చేసేటప్పుడు చెక్ చేయడానికి ఇది ఇలా డిఫరెంట్ ఒక డేటా మీద యాక్షన్స్. ఇదే పేజ్‌లో చేసే పని. అర్థమైందా బేసిక్‌గా పేజ్‌లో నేను ఏం చేస్తానని. సో, దీన్ని మన రిక్వైర్మెంట్ బట్టి మనం డెవలప్ చేసుకుంటాం. మనకి ఏ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి డెవలప్ చేసుకుంటాం. సో, ఎప్పుడైనా ఫస్ట్ నేను బేసిక్‌గా మనం ఒక పేజ్ డెవలప్ చేసేటప్పుడు ఏంటంటే ఆహ్, కంటైనరైజేషన్ చేసుకోవాలి ఎప్పుడు పేజ్‌ని. కంటైనరైజేషన్ అంటే ఇప్పుడు పేజ్ ఉంది. నేను సీ దీనిలో డైరెక్ట్ నేను అన్నీ ఇలాగా టెక్స్ట్ బాక్స్‌ని డ్రాగ్ చేసుకోవచ్చు. రేడియో బటన్ ఇలా నాకు నచ్చినవన్నీ నేను ఇలా డ్రాగ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఎనీథింగ్ నేను బటన్‌ని డ్రాగ్ చేసుకున్నాను. ఇలా ఒక్కొక్క దాన్ని డ్రాగ్ చేసుకున్నామంటే ఏం ప్రాబ్లమ్ వస్తదంటే బేసిక్‌గా ఈ టెక్స్ట్ బాక్స్ మీరు డ్రాగ్ చేశారు. దేనికి? దీనికి ఈ టెక్స్ట్ బాక్స్‌లో ఏం లేబుల్ ఇవ్వాలి? సీ ఆహ్, ఒక టెక్స్ట్ బాక్స్‌ని జస్ట్ ఇలా డ్రాగ్ చేసాం. ఇన్‌పుట్ ఇవ్వాలి. ఇక్కడ ఇన్‌పుట్ ఇస్తాం ఓకే. కాకపోతే ఈ ఇన్‌పుట్ ఎక్కడికెళ్ళాలి? అర్థమవుతుందా మీకు? ఈ ఇన్‌పుట్ ఎక్కడికెళ్ళాలి? నేను ఇన్‌పుట్ ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ఇన్‌పుట్ ఎక్కడికెళ్తది? ఏం ఇన్‌పుట్ ఇవ్వాలి? పేజ్‌లో మనం ఏదైనా చెయ్యాలి అంటే బేసిక్‌గా మనకి డొమైన్ మోడల్‌లో దానికి మనం స్పేస్‌ని క్రియేట్ చేయాలి కదా! ఫస్ట్ మన డేటాబేస్‌లో. అర్థమవుతుందా? ఫాలో అయితున్నారు కదా! ఆ! ఓకే హితేష్. యాహ్! మనం పేజ్‌లో ఏం యాక్షన్ చేసినా దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో డేటా ఖచ్చితంగా ఇవ్వాలి మనం. ఇక్కడ ఒక ఇన్‌పుట్ బాక్స్‌ని పిలిచా నేను. ఈ ఇన్‌పుట్ బాక్స్ నేను ఎక్కడికి జస్ట్ ఇన్‌పుట్ బాక్స్ పిలిచేసి దానికో లేబుల్ ఇచ్చేస్తే అయిపోదు కదా! ఈ లేబుల్ నేమ్ అని ఇస్తా. నేమ్ అని ఇచ్చేస్తే అయిపోదు కదా! దీన్ని డేటా నేను దీని డేటాని స్పెసిఫై చేయాలి. దీని డేటా ఎక్కడ? దీని డేటా సోర్స్ ఏంటి? లేబుల్ ఇచ్చేసాను. డేటా సోర్స్ ఏంటి? మనకు డేటా సోర్స్ ఏం లేదు. మనం ఏం పెట్టుకోలేదు కాబట్టి. సో, బేసిక్‌గా మన పేజ్‌లో జస్ట్ మనం పేజ్ డేటా క్రియేట్ చేసేటప్పుడు సోర్స్ ఇలా అంటే అండి? ఆ! డేటా సోర్స్ అంటే? డేటా సోర్స్ అంటే అదే ఇప్పుడు అదే ఇన్‌పుట్ ఇస్తున్నాను కదా! ఇప్పుడు ఇది ఇన్‌పుట్ బాక్స్ కదా! ఈ ఇన్‌పుట్ బాక్స్‌లోని నేమ్ అనే లేబుల్ ఇది. మనం ఏదైనా ఓకే. ఇక్కడ దీంట్లోకి ఏమైనా మీ పేరు పేరు ఎంటర్ చేయాలనుకుంటున్నాం. సచిన నేమ్ ఎంటర్ చేయాలనుకున్నాం. అలా నేమ్, ఏజ్ అని నేను ఇచ్చేస్తున్నాను ఇక్కడ. కాకపోతే ఆ డేటా ఎళ్లి ఎక్కడ కూర్చోవాలి? మనం ఓకే. ఎక్కడైనా ఓకే. స్పేస్ ఇస్తే కదా అది అక్కడికెళ్తది. అంటే దానికి రిలేటెడ్ అంటే అది ఎక్కడ డిస్‌ప్లే అవ్వాలి? దాని ఆ! యాక్షన్ అ ఏంటి? అది ఎక్కడ డిస్‌ప్లే అవ్వాలని కాదు. రిలేటివ్ బ్యాక్‌గ్రౌండ్‌లో డిస్‌ప్లే ఎక్కడ స్టోర్ అవ్వాలనేది. ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఇది ఎక్కడ స్టోర్ అవ్వాలనేది ఓకే. ఇది ఎక్కడ స్టోర్ ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాం. జస్ట్ ఒక పేజ్ మీద డ్రాయింగ్ గీసాం. ఇది ఇల్లు అని చూపిస్తున్నాం. హ్మ్. ఇప్పుడు నా దగ్గర ఇల్లు ఉంది అని చెప్పి మనం పేజ్ చూపిస్తే ఒప్పుకోరు కదా!
మనం అంటే బ్యాంక్ ఇప్పుడు మనం ఒక బ్లూ ప్రింట్ చూపించినట్టు అంతే. జస్ట్ ఇది బ్లూ ప్రింట్ అంతే. దీని బ్యాక్గ్రౌండ్ లో మనం దీనికి స్పేస్ క్రియేట్ చేయాలి. యా ఓకే. దీని బ్యాక్గ్రౌండ్ లో మనం స్పేస్ క్రియేట్ చేస్తేనే ఇవన్నీ వర్క్ అవుతాయి మనకి. అవన్నీ డేటా సోర్స్ లో డిఫైన్ చేయాలి ఆ డేటా అవన్నీ డేటా సోర్స్ లో మన డొమైన్ మోడల్ లో డిఫైన్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ మన బేసిక్ ఇది ఏంటంటే డొమైన్ మోడల్ లో మనకు కావాల్సినది డిఫైన్ చేసుకోవడం. ఓకే. సో అందుకే బేసిక్ గా పేజెస్ కూడా క్రియేట్ అవ్వాలి. ఇక్కడ నేను న్యూ మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నా. కొత్త మాడ్యూల్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ అది పేజెస్ కూడా క్రియేట్ చేసలే. ఫస్ట్ డొమైన్ మోడల్ మాత్రం ఇస్తుంది. ఓకే. సో ప్రతిసారి మనం ఫస్ట్ డేటాని ఒక డొమైన్ మోడల్ డిఫైన్ చేయగలిగితే దాన్ని మనం యూస్ చేసుకోగలం మన మాడ్యూల్లో. సో డేటా బిల్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ ట్రైనింగ్స్ అనే అప్లికేషన్ ఒక బేసిక్ ట్రైనింగ్ అప్లికేషన్ డెవలప్ చేస్తూ మనం నేర్చుకుందాం ఎలా ఇది వర్క్ అవుతుందా అనేది. ఓకే. సో కమింగ్ టు ఫస్ట్ డొమైన్ మోడల్. అసలు డొమైన్ మోడల్ ఎందుకు అర్థమైంది కదా. ఏమైనా డౌట్ ఉందా డొమైన్ మోడల్ దేనికి అనేది? అందరూ క్లియరా? నో డౌట్ కదా డొమైన్ మోడల్ దేనికి అనేది? క్లియర్ కదా అందరూ? డొమైన్ మోడల్లో మనం డేటాను ఎలా డిఫైన్ చేస్తాం? ఎంటిటీస్ ద్వారా డిఫైన్ చేస్తాం. ఎంటిటీస్, ఒక ఎంటిటీని నేను పుల్ చేస్తాను. ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ డేటాబేస్ టేబుల్కి ఎంటిటీకి నాట్ మచ్ డిఫరెన్స్. డేటాబేస్ టేబుల్ ఎలానో ఇక్కడ ఎంటిటీ అలాగా. మీకు డేటాబేస్లో టేబుల్స్ తెలుసు కదా, డేటాబేస్ అనే కదా. అందరికీ నార్మల్ ఐడియా ఉందా? లేకపోతే చెప్పండి, పర్లేదు. ఒక టేబుల్ డేటాబేస్ అనే కాదు, ఎక్కడైనా బయట ఒక అకౌంట్స్ ఏదో ఉందో మనం ఒక టేబుల్ రాస్తున్నాం. స్టూడెంట్స్ ఉన్నారు, మన సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం ఎలా స్టోర్ చేసుకుంటాం? ఎవరి ఇన్ఫర్మేషన్ అయినా టేబుల్స్లో స్టోర్ చేసుకుంటాం. అంటే రోల్ నెంబర్ ఏంటి, నేమ్ ఏంటి, జెండరు, ఏజ్, స్కూలు, ఇలా ఇవి నా కాలమ్స్ ఉన్నాయి. నా టేబుల్లో రోల్ నెంబర్ 1 2 3 4 ఇచ్చాను, స్టూడెంట్ నేమ్, అలా అన్ని ఇలా స్టోర్ చేసుకున్నా. సేమ్ అలానే ఆ టేబులే ఇక్కడ ఎంటిటీ అవుతుంది. టేబులే ఇక్కడ ఎంటిటీ అవుతుంది. టేబులే ఇక్కడ ఎంటిటీ అవుతుంది. సో ఇక్కడ నేనేంటి నా టైప్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ కోర్సెస్ అనే ఎంటిటీ క్రియేట్ చేస్తున్నా. ఎంటిటీ మీద ఇది కోర్సెస్ అనే ఎంటిటీ క్రియేట్ చేశాను. ఈ కోర్సెస్ అనే ఎంటిటీలో ఏం చేస్తావు? నేను డిఫరెంట్ జస్ట్ ఈ ఎంటిటీ నేను టేబుల్ నేమ్ క్రియేట్ చేసినట్టు కోర్సెస్ అని ఇచ్చా. కాకపోతే కోర్సెస్లో నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి కదా. ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జస్ట్ కోర్సెస్ అంటే ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో మనం చెప్పలేదు. సో ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో చెప్పేది యాట్రిబ్యూట్. ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో చెప్పేది యాట్రిబ్యూట్. కోర్స్ నేమ్ ఏంటి, కోర్స్ నేమ్ అనేది మన యాట్రిబ్యూట్ నేమ్ అంతే. నెక్స్ట్ టైప్, మనకి ఇవన్నీ డేటా టైప్స్ ఉంటాయి. ఆటో నెంబర్, బైనరీ, బులియన్, డేట్ అండ్ టైం, డెసిమల్, ఎన్యూమరేషన్, హ్యాష్ స్ట్రింగ్, ఇంటిజర్, లాంగ్ స్ట్రింగ్. దీంట్లో కొన్ని బేసిక్గా అందరికీ తెలిసినవే. ఇప్పుడు ఫస్ట్ నార్మల్గా తీసుకుందాం. స్ట్రింగ్, ఇంటిజర్, లాంగ్ తెలిసినవే కదా. స్ట్రింగ్ అంటే ఏంటి? ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అంటాం. ఏదైనా సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వాలనుకుంటే స్ట్రింగ్ డేటా టైప్ యూజ్ చేస్తాం. ఇంటిజర్, లాంగ్
ఇంటిజర్ సమ్ నెంబర్ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఇవ్వాలనుకున్నాం, సమ్ 48 నెంబర్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇంటిజర్ యూస్ చేస్తాం. ఇంకా పెద్ద నెంబర్స్ అయినప్పుడు లాంగ్ యూస్ చేస్తాం. ఇవి కామన్ గా తెలిసింది. నెక్స్ట్ ఏంటి, బులియన్ ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వాలనుకున్నప్పుడు బులియన్స్ యూస్ చేస్తాం. ఇవి కామన్ గా. డెసిమల్ ఏంటి, పాయింట్స్, నెంబర్స్ పాయింట్స్ లో ఉన్నప్పుడు 48.92, 7.53 ఇలా మన ఏదైనా డెసిమల్స్ లో ఏదైనా ఎక్కడ యూస్ చేస్తాం, ఇవి ఎక్కడ క్యాలిక్యులేషన్ దగ్గర, సమ్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేషన్ ఇలాంటి దగ్గర డెసిమల్ డేటా టైప్స్ యూస్ చేస్తాం. ఇక్కడ కొన్ని ఇవన్నీ కామన్ గా బులియన్, డెసిమల్, ఇంటిజర్, లాంగ్ స్ట్రింగ్. ఓకే, నెక్స్ట్ ఆటో నెంబర్ అంటే ఏంటి? ఆటో నెంబర్ అంటే ఇస్ నథింగ్ బట్ నెంబరింగ్ ఇస్తుంది అంతే. మనం ఇది ఓకే, కోర్స్ నేమ్ సెలెక్ట్ చేసేసా, ఇంకోటి న్యూ ఇచ్చి సీరియల్ నెంబర్ అని ఇస్తాం. సీరియల్ నెంబర్ ఏంటండి, జాయిన్ అయిన ప్రతి కోర్స్కి నాకు సీరియల్ నెంబర్ కావాలి. సీరియల్గా ఏంటి, 1, 2, 3, 4 అని ఆటోమేటిక్గా జనరేట్ అయిపోద్ది. నేను అక్కడ ఈ సీరియల్ నెంబర్ ఏమి ఇవ్వను డేటా, అది ఆటోమేటిక్గా డిఫాల్ట్ 1, నెక్స్ట్ వాల్యూ ఏంటి 2, అలా 3, 4 అలా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతూ ఉంటాయి నేనేం క్రియేట్ చేయకుండానే. దానికి ఆటో నెంబర్ అని ఇస్తా. అర్థమైంది ఆటో నెంబర్ అంటే? ఆటోమేటిక్గా 1, 2 నెక్స్ట్ ఆబ్జెక్ట్ నెక్స్ట్ ఇంక్రియేచర్ 2 వచ్చేస్తుంది, 3 అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది సీరియల్ ఆటో నెంబర్. డిస్క్రిప్షన్ కూడా స్ట్రింగే కదా ఇవ్వాలి. ఇక్కడ మీరు చూసేటట్టు ఇక్కడ ఒక డేటా టైప్, దాని మ్యాక్స్ లెంత్ ఇంత లెంత్, స్ట్రింగ్ కాబట్టి ఇంత లెంత్, ఎంత మ్యాక్స్ 200 లెంత్, లేదా అన్లిమిటెడ్ పెట్టేసుకోవచ్చు. 200 పెట్టుకున్నాం లిమిట్గా అంతే. నెక్స్ట్ ఏంటి, వాల్యూ క్యాలిక్యులేటెడ్ ఆర్ స్టోర్డ్ అని ఉంది. స్టోర్డ్ అంటే దీని వాల్యూ ఆల్రెడీ డిఫాల్ట్గా 45 అని ఇచ్చా, సారీ 40 డిఫాల్ట్గా సమ్ ట్రైనింగ్ అని డిఫాల్ట్గా ఇచ్చేసా. సో నేను ఎప్పుడు ప్రతిసారి ఇది ఇన్పుట్ యూస్ చేసేటప్పుడు నాకు డిఫాల్ట్గా నా డిఫాల్ట్ వాల్యూ ట్రైనింగ్ అనేది కనబడుతుంది. డిఫాల్ట్గా అది ఉంటుంది, మనం దాన్ని డిలీట్ చేసుకొని కొత్త వాల్యూ టైప్ చేయాలి. డిఫాల్ట్ వాల్యూ ఇది ఉంటుంది. పేజ్ మీద పేజ్
ఏంటి ఈ అనవసరమైన మన డొమైన్ మోడల్లో మనం ఏం ఇచ్చాం, ఈ 3 ఇది రిఫ్రెష్ అవ్వట్లేదు, సో అందుకు మనకి ఎర్రర్స్ కనబడుతున్నాయి. పేజ్ రిఫ్రెష్ అవ్వట్లేదు. మన డొమైన్ మోడల్లో ఏమి ఇచ్చాం, 3 యాట్రిబ్యూట్స్ ఇచ్చాం. ఈ యాట్రిబ్యూట్స్ ఏం చెప్తే మన ఎంటిటీ యొక్క మనం ఇచ్చిన ఎంటిటీ, మన కోర్స్ అనే ఎంటిటీ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఇవి యూజ్ చేస్తాం. యాట్రిబ్యూట్స్ అంటాం వీటిని. ఈ 3 యాట్రిబ్యూట్స్ అయితే మన ఎంటిటీ యొక్క యాట్రిబ్యూట్స్ అయితే ఇది చూపించడానికే ఇచ్చేసా, ఇంకా అవ్వట్లేదు. సో ఏదైనా యాట్రిబ్యూట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఎంటిటీ క్రియేట్ చేసేటప్పుడు దానికి జస్ట్ ఎంటిటీ క్రియేట్ చేస్తే అయిపోదు. సో ఇప్పుడు కోర్స్ అనే దీనికి వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ క్రియేట్ చేసాం. కోర్స్ ఒక డ్యూరేషన్ ఏంటి, డేస్లో ఇస్తాం కదా డ్యూరేషన్, ఇంటీజర్ అని. కోర్స్ ఒక కాస్ట్ ఏంటి, ఇంటీజర్లో. ఇవన్నీ నా యాట్రిబ్యూట్స్, నా ఎంటిటీ యొక్క యాట్రిబ్యూట్స్ ఇవి. కోర్సు, సీరియల్ నెంబరు, డిస్క్రిప్షన్, డ్యూరేషన్, కాస్ట్, ఇవన్నీ నా ఎంటిటీలో యాట్రిబ్యూట్స్. సో ఈ యాట్రిబ్యూట్స్కి నేను ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు. లైక్ ఈ యాట్రిబ్యూట్స్కి నేను ఏదైనా వాలిడేషన్ రూల్ డిఫైన్ చేసుకోవచ్చు. వాలిడేషన్ రూల్స్ అంటే నేను ఒక యాట్రిబ్యూట్ ఇచ్చాను నేమ్, నాకు ఒక వాలిడేషన్ ఉంది, నా అప్లికేషన్కి నేమ్స్ అన్నీ ఏతోనే స్టార్ట్ అవ్వాలి, ఇలా వాలిడేషన్ రూల్ ఉంది. లేదా నా డిస్క్రిప్షన్ 200 వర్డ్స్ కన్నా మించకూడదు. సమ్ యాట్రిబ్యూట్స్, కాస్ట్ యాట్రిబ్యూట్, ప్రైస్ యాట్రిబ్యూట్ తీసుకున్నా. ఖచ్చితంగా ప్రైస్, ఇదేంటి రూల్ అంటే వాలిడేషన్ రూల్. సో నా దగ్గర 6 టైప్స్ ఆఫ్ వాలిడేషన్ రూల్ నేను నా అప్లికేషన్లో ప్రొవైడ్ చేసుకోవచ్చు. నా యాట్రిబ్యూట్కి నేను వాలిడేషన్ రూల్ ప్రొవైడ్ చేస్తున్నా. 6 టైప్స్ ఆఫ్ వాలిడేషన్ రూల్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఒకటి రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీ, అంటే ఖచ్చితంగా అది ఇచ్చి తీరాలి. ఆ యాట్రిబ్యూట్కి వాల్యూ ఏదో ఒకటి ఇవ్వాలి, ఇవ్వకపోతే సిస్టమ్ తీసుకోదు. నేను వాలిడేషన్ రూల్ పెట్టా. నెక్స్ట్ యూనిక్ అంటే ఏం చేస్తుంది, నేను ఆల్రెడీ ఇచ్చిన ఏ వాల్యూతోనే అది అది మ్యాచ్ కాకూడదు. ఏం చేస్తుంది, మనం సేవ్ నొక్కిన వెంటనే అది చెక్ చేసుకుంటుంది ఈ వాల్యూ వేరే ఆ ఎంటిటీలోని. ఈ వాలిడేషన్ రూల్ దేనికి రాసిన, కాస్ట్, ఏదైనా వేరే కాస్ట్తో లైక్ మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అయితే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఆ ఎర్రర్ ఏం త్రో చేయాలనేది మనం ఎర్రర్ మెసేజ్లో రాస్తాం. అలాగే ఈక్వల్స్, మనం పెట్టే కాస్ట్ ఒక వాల్యూకి ఈక్వల్ అవ్వాలి, ఈక్వల్ అయితేనే మళ్ళీ తీసుకుంటుంది, లేదా ఎర్రర్ మెసేజ్. ఈ ఈక్వల్స్ అనేది వాలిడేషన్ ఎక్కడ పనికి వస్తుంది, నార్మల్గా మనం పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఫీల్డ్స్ ఉంటాయి 2 మన అప్లికేషన్లో. పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంటాయి. అలాంటప్పుడు ఈక్వల్స్ అనేది యూజ్ అవుద్ది. మనం పాస్వర్డ్ కొట్టిన వెంటనే, నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టిన వెంటనే, దాని నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎర్రర్ చూపిస్తుంది ఒకవేళ 2 మ్యాచ్ అవ్వకపోతే.
అక్కడ ఏంటి వాలిడేషన్ రూల్, ఈక్వల్స్ అనే వాలిడేషన్ రూల్ యూజ్ చేస్తాం. వెంటనే ఆ 2 ఈక్వల్ చెక్ చేసుకుంటే 2 ఈక్వల్ అవ్వలేదు, మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. నెక్స్ట్ రేంజ్. రేంజ్ ఏంటి, లైక్ మన వాల్యూ ఒక రేంజ్ ఈ మధ్యలో ఉండాలని, 1 to 100 మధ్యలో ఉండాలి, 500 to 600 మధ్యలో, ఇలా రేంజ్ మనం స్పెసిఫై చేసుకోవచ్చు. అది రేంజ్ అట్రిబ్యూట్. రిక్వైర్డ్ అనేది మ్యాండేటరీ, యూనిక్ అనేది తెలుసు, మ్యాచ్ చేసి సేమ్ ఒకటే ఆల్ టైప్ ఒకటే ఉండాలి అదే పేరుతో. నెక్స్ట్ ఈక్వల్ అనేది మనం ఒక వాల్యూతో ఈక్వల్ చేసుకుంటాం, లేదా అదే చెప్పాం, ముందు ఒక అట్రిబ్యూట్ క్రియేట్ చేస్తాం, దాంతో ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాం. వాల్యూతో ఈక్వల్ అవుతుందా అని డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, లేదా అట్రిబ్యూట్తో అవుతుందా అనేది డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఇది ఈక్వల్స్. నెక్స్ట్ రేంజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సంథింగ్ అండ్ స్మాలర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సంథింగ్. ఈ మధ్యలో స్పేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ స్మాలర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. 1 to 100 మధ్యనే వాల్యూ ఉండాలి అనేది స్పెసిఫై చేసుకుంటాం. ఇంక్లూజివ్. నెక్స్ట్ మ్యాక్సిమం లెంత్. మ్యాక్సిమం లెంత్ ఎంత ఉండాలి మనం ఇచ్చేదాన్ని బట్టి, ఒక 20 వర్డ్స్ ఉండాలి, 30 వర్డ్స్ ఉండాలి, 5. ఓకే, ఇలా మ్యాక్సిమం లెంత్ ఇంత. లేదా మనం ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు. ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేసి ఒక న్యూ రెగ్యులర్ ఎక్స్ప్రెషనే రాసుకోవచ్చు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ తెలుసు కదా, జావాలోని మామూలు రెగ్ ఎక్స్ప్రెషన్స్ అని ఉంటాయి. ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేసుకొని దాన్ని వాలిడేషన్ రూల్ కింద ఇవ్వచ్చు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే సంథింగ్ లైక్ మీకు మెయిల్ అడ్రస్ ఇస్తున్నారు, లాస్ట్లో ఖచ్చితంగా .com రావాలి కదా, .com లేనిదే అది మెయిల్ అడ్రస్ కాదు. సో అక్కడ వాలిడేషన్ రూల్ దగ్గర మీరు ఏం ప్రొవైడ్ చేస్తారు, .com వచ్చేటట్టు ప్రొవైడ్ చేస్తారు ఖచ్చితంగా. లేదా నేను జస్ట్ సంథింగ్ లైక్ VLR ట్రైనింగ్ @gmail అని ఇచ్చేస్తే తీసుకోకూడదు. @gmail.com ఏదైనా సమ్ ఇన్స్టిట్యూట్ నేమ్ .com రావాలి, అప్పుడే అది మెయిల్ అడ్రస్ అవుతుంది, .com వస్తేనే లాస్ట్లో. సో అది నేను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో పెట్టగలను. అంటే ఎండింగ్ నాకు ఎప్పుడు ముందు ఏమున్నా ఎండింగ్ .com రావాలనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో రాసుకొని పెట్టాలి. ఇవి 6 వాలిడేషన్ రూల్స్ మనం యూజ్ చేయగలం మెండిక్స్లో. అర్థమైందా? ఎంటిటీ, అట్రిబ్యూట్స్, వాలిడేషన్ రూల్స్. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో గైస్, డౌట్స్ ఏమైనా ఉన్నాయా వీటిలో? ఇప్పుడు 3 ఎంటిటీ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, దానికి వాలిడేషన్ రూల్స్ అంటే ఏంటి? ఏం డౌట్స్ లేదా? ఫైన్. శేఖర్, మృదుల, జ్యోతి, కృష్ణారెడ్డి, ఏం డౌట్స్? ఓకే కదా? ఓకే Yes, Hitesh. Okay. క్లియర్ ఉన్నాయి. ఓకే, అది మనం కోర్సెస్ అనే ఎంటిటీ క్రియేట్ చేసి దానికి మనం ఇక్కడ పక్కన మీకు టిక్ మార్క్ కనబడుతుంది. సో ఇక్కడ మనం వాలిడేషన్ రూల్ ఇచ్చినట్టు వాలిడేషన్ రూల్ ఇచ్చాం, ఈ టిక్ మార్క్ స్పెసిఫై చేస్తాం వాలిడేషన్ రూల్ ఇచ్చామని. అలా నేను వాలిడేషన్ రూల్ ఇంకోటి ఏంటంటే ఒకే అట్రిబ్యూట్కి ఎన్ని వాలిడేషన్ రూల్స్ అయినా రాసుకోవచ్చు. ఇంకోటి మళ్ళీ సేమ్ కాస్ట్ అట్రిబ్యూట్కే నేను రిక్వైర్డ్ అనే ఇది క్రియేట్ చేసుకోవచ్చు. ఒకే అట్రిబ్యూట్కి ఎన్ని వాలిడేషన్ రూల్స్ అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ కోర్స్ నేమ్కి నేను ఒక యూనిక్ ఉండాలి కోర్స్ నేమ్. ఇలా నేను ఒకే అట్రిబ్యూట్కి ఎన్ని వాలిడేషన్ రూల్స్ అయినా రాసుకోవచ్చు, ఎన్ని అట్రిబ్యూట్స్కి అయినా రాసుకోవచ్చు. ఎర్రర్ మెసేజెస్ క్రియేట్ చేశాను.
ఇది నా ఎర్రర్ మెసేజ్. మనకు అక్కడ ఇది పెట్టిన వెంటనే ఈ ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే అవుతుంది. ఇలా ఎర్రర్ మెసేజ్ ఇచ్చాం. ఇవి మనకి మన దీని మీద కనబడుతుంది. ఓకే.
ఎక్స్పెక్ట్ చేస్తాను. మనకి ప్రతిసారి డిప్లాయ్మెంట్ చూడాలనుకున్నప్పుడు పేజ్ టైం తినేస్తుంది. మీరందరూ డౌన్లోడ్ చేశారా అప్లికేషన్? ట్రై చేశారా డౌన్లోడ్ లాగిన్ అవ్వడానికి? ఓకే. లోకల్ హోస్ట్ సర్వర్ ఏదో డౌన్ ఇది కాల్ చేయట్లేదు. సమ్ కరప్షన్ అది. ఉండడం వల్ల ఐ థింక్ సర్వర్ మనకి రన్ అవ్వట్లేదు యాక్చువల్లీ అప్లికేషన్. బేసిక్ ఏం లేదు. ఇది చూపించాలనుకున్నా మనకు వాలిడేషన్ రూల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనం ఇచ్చేటప్పుడు ఏం ఎర్రర్స్ త్రో చేస్తుందా అనేది తెలుసు. ప్లస్ మీరు ట్రై చేస్తారా డౌన్లోడ్ చేయడానికి? నో నో
చేయలేదా? అప్లికేషన్ ఎవరు డౌన్లోడ్ చేయలే. నైన్ 9.24 చేసామండి. ఓకే, 9.24 చేశారా? ఓ. ఆ, ఎలా అది ఓకే. మీ దగ్గర కంపెనీ మెయిల్ ఉందా, లేకపోతే గూగుల్లో టెంపరీ మెయిల్ యూస్ చేశారా? కంపెనీ మెయిల్ యూస్ చేశాను. ఓకే. Local host can't be reached. ఓకే. బేసిక్గా మనం ఎండిక్స్లో అనేది డొమైన్ మోడల్ క్రియేషన్ చాలా ఇంపార్టెంట్. డొమైన్ మోడల్ క్రియేషన్ బాగా వస్తే see, ఇది నేను ఒక ఎంటిటీ చెప్పాను అంతే బేసిక్గా. లైక్ ఒక జస్ట్ ఒక ఎంటిటీ ఉండదు కదా, డిఫరెంట్ ఎంటిటీస్ ఉంటాయి, బోల్డ్ డేటా ఉంటుంది. ఈ డేటాకి ఎలా కనెక్ట్ చేస్తాం అనేది మెయిన్. ఈ లాజిక్ మనకి అర్థమైపోతే లైక్ ఈజీగా డెవలప్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. సో మీరు మెండిక్స్లోకి వెళ్ళేటప్పుడు మీకు వర్క్ అనేది ఎలా ఉంటుంది, హై ఒక బేసిక్గా ఒక ప్రాజెక్ట్ డిస్కషన్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ డిస్కషన్ అంతా అయ్యాక అయితే మళ్ళీ డొమైన్ మోడల్ క్రియేషన్లో పెట్టవచ్చు, లేదా పేజ్ క్రియేషన్లో పెట్టవచ్చు. తెలిసి డొమైన్ మోడల్ క్రియేషన్లో పెట్టేటప్పుడు ఈ డేటాతో వర్క్ చేయడం అంతా ఒకసారి కొన్ని కంపెనీస్లో లైక్ 1 or 2 రిసోర్సెస్ ఉంటాయి. 1 or 2 రిసోర్సెస్ ఉన్నప్పుడు లైక్ మనమే మొత్తం అన్నీ చేసుకోవాల్సిన ఇది ఉంటుంది. అప్లికేషన్ డెవలప్మెంట్ ఫస్ట్ ఇది క్రియేట్ చేయడం, నెక్స్ట్ అది ఒక్కటి ఉంటుంది. లేదు రిసోర్సెస్ 5-6 ఉన్నప్పుడు వర్క్ డిఫరెన్షియేట్ చేస్తారు కదా ఆటోమేటిక్గా. సో మీకు అప్పుడు డొమైన్ మోడల్ క్రియేషన్ రావచ్చు, లేదా పేజ్ క్రియేషన్ రావచ్చు. సో మీరు హెచ్ఎల్ డిస్కషన్ అయ్యేటప్పుడే మీరు దీంట్లో వాట్ యువర్ గుడ్ ఎట్ అనేది మీరు క్లియర్గా డిస్కస్ చేస్తే మీకు ఆ స్టోరీస్ వస్తాయి. సో నాకు ఇది బెటర్, నేను ఇది స్టోరీ డెవలప్ చేసుకుంటా, నాకు ఐడియా ఉంది, ఆ దీని మీదే డిపెండ్ అవుతుంది. హెచ్ఎల్డి డెవలపర్స్ కాబట్టి హెచ్ఎల్డిలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఎన్ని కంపెనీస్ లో యూజ్ చేస్తున్నారండి మెండిక్స్? అంటే మెండిక్స్ ఇప్పుడు బేసిక్ అన్ని కంపెనీస్ లోని స్టార్ట్ అవుతుంది, అన్నిటిలోని యూజ్ చేస్తున్నారు. పెద్ద కంపెనీస్ అన్నిటిలోని టీసీఎస్, ఈవై, ఈపామ్, కాగ్నిజెంట్, ఎల్టీఐ, మైంట్రీ, చాలా బేసిక్గా కాల్స్ అయితే ఇట్లా అన్నిటి నుంచి వచ్చినాయి. డిలాయిట్ నుంచి, టెక్ఎం నుంచి, పెద్ద కంపెనీస్ అన్నీ వాడుతున్నాయి. చిన్న కంపెనీస్ చాలా ఉన్నాయి, చిన్న కంపెనీస్ వాడేవి చాలా ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా యూజ్ చేస్తున్నాయేమో కదా? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా యూజ్ చేస్తున్నాయి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ బేసిక్గా ఎక్కువ యూజ్ చేస్తాయి, ఎందుకంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ మ్యాక్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ అప్లికేషన్ వాళ్ళే డెవలప్ చేసుకోవాలని చూస్తారు కదా.
ఇంకోటి క్రియేట్ చేసా దీనికి. ఓకే. ఇంకా క్రియేట్ చేసిన ఇంకో యాప్. మన యాప్ ఏది? మన యాప్ పేరు యాప్ అని ఇచ్చాను కదా. మన యాప్. ఫోర్లో చేస్తాను. 10.4 ఓపెన్ చేయాలి. ఐ థింక్ టైం అయిపోతుంది ఉంటుంది యాక్చువల్లీ. ఈ మనీ యాప్స్ డైరెక్టరీ తీసుకోవట్లేదు అసలు. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వాలిడేషన్ అది చూపిస్తే అప్లికేషన్లో ఒకసారి అది రన్ అయితే. ఎంటిటీ అంటే అర్థమైంది కదా, బేసిక్ అంతే. బేసిక్ అనేది ఒక డేటా టేబుల్లో డేటా టేబుల్ ఎలా యూస్ చేస్తాం, ఎంటిటీ అలానే. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే. Fail to start.
దీంట్లో ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఒకసారి రన్ అయ్యాక వాలిడేషన్ చెక్ చేయొచ్చు. దీంట్లో ఏం డౌట్స్ లేవు కదా? సార్ డిఫాల్ట్ ఎంట్రీస్ ఉంటాయా? మనం కాల్ చేసుకోవచ్చు. లేదా డిఫాల్ట్ manual ఎంట్రీస్ అంటే అంటే ఆన్లైన్ లో కానీ ఎక్కడ మనం కాల్ చేసుకోవచ్చు. అర్థం కాలేదు. డిఫాల్ట్ ఎంటిటీస్ అంటే సార్ ఇప్పుడు మనం డేటాబేస్ లో మామూలుగా టేబుల్స్ ఉంటే మనం ఆన్లైన్ లో జస్ట్ కాపీ చేసుకుని కమాండ్ చేయగానే మనం మొత్తం ఎంటర్ అయిపోయింది. సో టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఆన్లైన్లో లైక్ సి అంటే ఇప్పుడు దేని గురించి అడుగుతున్నారు? అది ఎంటిటీస్ సార్. మామూలు మనం ఎంటిటీస్ ఇప్పుడు మనం మామూలుగా క్రియేట్ చేసాం కదా సార్ అన్ని కోర్సు సీరియల్ డిస్క్రిప్షన్ అవి మామూలు డిఫాల్ట్ గా ఏమైనా ఉంటాయి స్టాండర్డ్ గా లేదా ఓకే. మనం స్టాండర్డ్ గా ఆల్రెడీ ఉన్న ఎంటిటీస్ అనే ఆల్రెడీ ఒక డేటాబేస్ లో ఆల్రెడీ ఎంటిటీస్ మనం క్రియేట్ చేయకుండా ఆల్రెడీ డిఫాల్ట్ గా వచ్చేస్తాయని అడుగుతున్నారా? అంతేనా? అవును. అంతే సి డిఫాల్ట్ గా ఏం రావు నెట్ లో. సి ఇది మన మెషిన్ లో మనం చేసుకుంటున్నాం కదా. అవునవును. సో డిఫాల్ట్ గా ఎక్కడి నుంచి తేడానికి ఏం ఉండదు. సి మనకు ఒక అప్లికేషన్ కావాలి కాబట్టి మనం దాని మీద ఎంటిటీస్ని తెచ్చుకొని మనం అన్ని ఒక్కొక్కటి ఇచ్చుకొని దాని అసోసియేషన్ ఇచ్చుకొని మనం రన్ చేసుకోవాలి. అంతేగాని డిఫాల్ట్ గా ఏం ఉండవు. అంటే మామూలుగా డేటాబేస్ మీద వర్క్ చేసినప్పుడు డిఫాల్ట్ గా లోపల కొన్ని టేబుల్స్ ఉంటాయి. ఒరాకిల్ డేటాబేస్ ఇదే MySQL యూస్ చేసేటప్పుడు డిఫాల్ట్ టేబుల్స్ ఉంటాయి. అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా? అవును సార్. అలా డిఫాల్ట్ టేబుల్స్ దీంట్లోనే ఉండవు. ప్రతి అప్లికేషన్ లైక్ బ్లాంక్ అప్లికేషన్ మనం సెలెక్ట్ చేసే బ్లాంక్ అప్లికేషన్ వస్తుంది. దాని మీద మనం క్రియేట్ చేయడమే. డిఫాల్ట్ గా అంటే డిఫాల్ట్ గా డిఫాల్ట్ గా వచ్చింది ఒక అప్లికేషన్. మన దాంట్లో 5-6 ఎంటిటీస్ ఉంటాయి ఆల్రెడీ. ఒకవేళ డిఫాల్ట్ గానే వచ్చింది దాంట్లో 5-6 ఎంటిటీస్ ఉంటాయి. దాని మధ్యన అసోసియేషన్ కూడా ఇచ్చేసి ఉంటది. సో డిఫాల్ట్ అంటే లింకే కదా సార్. అసోసియేషన్ అంటే లింక్ ఇప్పుడు మార్కెట్ ప్లేస్కి వెళ్దాం. మార్కెట్ ప్లేస్ లో కొన్ని డిఫాల్ట్ మాడ్యూల్స్ ఉంటాయి. దాంట్లో ఆల్రెడీ డిఫాల్ట్ ఇది ఉంటుంది. MX model reflection. ఈ MX మోడల్ రిఫ్లెక్షన్ అనే మాడ్యూల్ ని డౌన్లోడ్ చేసా. MX మోడల్ రిఫ్లెక్షన్ సిస్టమ్ వస్తుంది. MX మోడల్ ఈ డొమైన్ మోడల్. ఈ డిఫాల్ట్ గా డొమైన్ మోడల్ ఆల్రెడీ ఉంది ఈ మాడ్యూల్లో. చూస్తున్నారా? చూస్తాం. డిఫాల్ట్ గా ఈ మాడ్యూల్లో ఆల్రెడీ ఒక డొమైన్ ఈ డొమైన్ మోడల్ ఉంది ఆల్రెడీ డిఫాల్ట్ గానే ఉంది. ఇది ఆల్రెడీ ఎవరో క్రియేట్ చేసి పెట్టిన మాడ్యూల్. మనం దాన్ని యూజ్ చేసుకుంటాం మనకు కావాల్సిన దగ్గర. కాకపోతే ఈ డిఫాల్ట్ గా ఉన్న దీన్ని మనకి తెలియాలి కదా బేసిక్ గా ఏం చేస్తుంది అనేది. ఇలాగా అన్ని అసోసియేషన్స్ అన్ని ఇచ్చేసి ఉన్నాయి. అసలు ఏం చేస్తుంది ఇది దేనికి అనేది మనకి క్లారిటీ ఉండాలి కదా ఫస్ట్. డిఫాల్ట్ గా ఉన్నాయి అది చెప్తున్నా. సో మనం అది మనకి ఆల్రెడీ ఇలా డిఫాల్ట్ గా ఉన్న మాడ్యూల్స్ చాలా యూజ్ చేస్తాం మనం. MX మోడల్ రిఫ్లెక్షన్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం. ఎక్సెల్ ఇంపోర్టర్ యూజ్ చేస్తాం. ఎక్సెల్ ఫైల్స్ అయినా తెచ్చుకోవాలన్నా ఇచ్చేసాం. నెక్స్ట్ అది కొద్ది అడ్వాన్స్డ్ SML ఎక్సెల్ ఎక్స్పోర్టర్ యూజ్ SML ఏంటంటే SSO అప్లికేషన్ లాగిన్ అప్పుడు SML యూజ్ అవుతుంది. ఇలాగా ఈ డీప్ లింక్ ఇలా ఈ మాడ్యూల్స్ కొన్ని యూజ్ చేస్తాం మనం.
ఈ మాడ్యూల్స్కి ఆల్రెడీ డిఫాల్ట్గా ఇవి కూడా అప్లికేషన్సే. ఇవేంటంటే డైరెక్ట్గా ఆల్రెడీ పెట్టేసి ఉంచారు, మనం వాటిని యూజ్ చేసేసుకుంటున్నాం. ఓకే. సో ఇవి డిఫాల్ట్గా అంటే ఇవి కూడా అప్లికేషన్సే. ఎంఎక్స్ మోడల్ రిఫ్లెక్షన్ అనేది ఒక అప్లికేషన్, ఒక మాడ్యూల్. ఇలా ఈ మాడ్యూల్ ఉంది కదా, మనం మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు అలాగ ఒక మాడ్యూల్ క్రియేట్ చేసి పెట్టారు ఆల్రెడీ వేరే వాళ్ళు. దీన్ని మనం యూజ్ చేసుకుంటాం మన డెవలప్మెంట్ ప్రాసెస్లో మనం యూజ్ చేసుకోవడానికి ఈజీగా. లేదా ఇలాంటిది క్రియేట్ చేయకపోతే మనం స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయాల్సి వస్తుంది. మనం బ్యాంకింగ్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం, బ్యాంకింగ్ అప్లికేషన్లో ఎక్సెల్లో అన్ని ఫీడ్ చేసి ఉంచారు, అది నా అప్లికేషన్లోకి పెట్టుకోవాలి. నేను ఎక్సెల్ ఇంపోర్టర్ యూజ్ చేస్తాను, ఎక్సెల్ ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాను. నాకు తెలిసి వర్క్ చేసి ఉంటే క్యూ టెస్ట్ అని లైక్ ఆక్టేన్ అని చెప్పి కొన్ని టెస్టింగ్ టూల్, టెస్ట్ మేనేజ్మెంట్ టూల్ ఉంటుంది, లైక్ టెస్ట్ కేసెస్ కట్ పెట్టడానికి. దాంట్లో ఈ ఎక్సెల్ ఇంపోర్టర్ చాలా యూజ్ అవుతుంది. ఏంటంటే మనం టెస్ట్ కేసెస్ ఎక్సెల్లో రాసి వాటిని మనం ఎక్సెల్లో రాసేసి వాటిని డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసేసుకుంటారు ఆ అప్లికేషన్లోకి. సో ఎక్సెల్లో ఏముందో అక్కడ డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇది మన అప్లికేషన్లో మనం చూస్ చేసుకోవాలంటే మనం క్రియేట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, అలా డిఫాల్ట్గా ఉన్నాయి, కాకపోతే అది మనకి అర్థం చేసుకోవడానికి ఇదైతుంది, ఆల్రెడీ అది క్రియేట్ చేసినాం కదా. సో ఇదే చూద్దాం. ఇప్పుడు మన అప్లికేషన్లో మనం ఏం ఇచ్చాం, ఒక పేజ్లో మనం ఇన్పుట్ ఇస్తే దానికి ఈ డొమైన్ మోడల్లో వ్యాలిడేషన్ రూల్స్ ఇచ్చాం. సో ఇది అప్లికేషన్. ఇది ఓపెన్ చేసిన వెంటనే మనకు ఇక్కడ 1 ట్రైనింగ్ అని ఎందుకు ఉన్నాయి, ఆల్రెడీ మనం డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాం కాబట్టి. ఓకే. డిఫాల్ట్గా ఈ 1 ట్రైనింగ్ సీరియల్ నెంబర్ 1 అనేది మనం ఆటో నెంబర్ ఇచ్చాం, అందుకు దాన్ని మార్చడం అవ్వదు. ఓకే. డిస్క్రిప్షన్ ట్రైనింగ్ కోర్స్ నేమ్ మెండిక్స్ అనుకుంటా, సేవ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఇవ్వాలనుకుంటున్నా, ఆటో నెంబర్ ఇచ్చాం కాబట్టి 2 అని వచ్చింది, 1 ఆల్రెడీ ఉంది కాబట్టి. దీని డిస్క్రిప్షన్ కూడా ట్రైనింగ్. మనం ఇంకేమి పెట్టాం, ఏవో పెట్టాం. ఓకే, ఆ ఇన్పుట్ ఫీల్డ్స్ ఇక్కడ ఇవ్వలేదు కదా. సో ఇండెక్స్ అర్థమైందా? అర్థమైంది సార్. ఎంటిటీలో ఈ ఫీల్డ్స్ మనకు కావాలని ముందే మనకు డాక్యుమెంట్ ఇస్తారు. ఏ ఫీల్డ్స్ కావాలి అది ముందే మనకు డాక్యుమెంట్ ఇస్తారు క్లియర్గా. నా డొమైన్ మోడల్లో ఏం కావాలి అనేది ఆ డాక్యుమెంటేషన్ అంతా ఉంటుంది. కాకపోతే ఈ డేటా మోడల్ చేసే డేటా మోడలింగ్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, డేటాని ఎలాగా ఇటు అటు చేయాలని. కాకపోతే మనం డెవలపర్గా మనం కూడా మోడల్ చేయాలి డేటాని. మ్యాక్స్ పర్ఫార్మెన్స్ కోసం మనం మోడల్ చేయగలగాలి డేటాని, ఏది పర్ఫార్మెన్స్ ప్రకారంగా కరెక్ట్గా ఉంటుంది అనేది. ఓకే. అది ఏదో మనల్ని కూర్చోబెట్టేసి వెంటనే ఇది నువ్వు మోడల్ చేసే ఇది దెల్ బి కంటిన్యూస్ డిస్కషన్స్ అయితే ఉంటాయి బేసిక్గా వచ్చినప్పుడు. ఓకే, ఇలా పెడదాం, ఇక్కడ దీంట్లో ఇన్ని ఎంటిటీస్ పెడదాం, ఆ ఎంటిటీస్కి ఈ ఎంటిటీస్ కావాలి, అంతేగా ముందుకెళ్తున్న కొద్దీ కొత్త ఎంటిటీస్ అవసరం ఉంటాయి. సో కంప్లీట్ మోడలింగ్ అండ్ మనకేంటంటే స్టోరీలో క్లియర్గా స్పెసిఫై చేస్తారు. బేసిక్గా ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు, డేటా ఆర్కిటెక్ట్ ఇదంతా డిస్కస్ చేస్తారు, దానికి మనకి స్టోరీలో స్పెసిఫై చేస్తారు, మనకి రిక్వైర్మెంట్ స్టోరీలో స్పెసిఫై చేస్తారు. ఈ పేజ్లో నేను డొమైన్ మోడల్లో కోర్స్ నేమ్, సీరియల్ నెంబర్, డిస్క్రిప్షన్, డ్యూరేషన్, కాస్ట్ లేవు, అవి మనం తర్వాత యాడ్ చేసాం. ఈ పేజ్ డెవలప్ చేయకముందు పేజ్ డెవలప్ చేశాక యాడ్ చేసాం. ఇప్పుడు కొత్త పెట్టాం ఎంటిటీలోకి. ఇప్పుడు మనం అది తెచ్చుకోవాలి. అవి ఏంటి, అవి ఇన్పుట్ ఫీల్డ్ టెక్స్ట్ బాక్స్ కదా. ఒకటేంటి,
దీనికి డేటా సోర్స్ స్పెసిఫై చేయాలి. డేటా సోర్స్ ఏంటిది? డ్యూరేషన్. దీని డేటా సోర్స్ ఏంటి? డేటా సోర్స్ యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ ఇస్తున్నాం ఇక్కడ. ఇది కాస్ట్. ఇది ఫాలో అయ్యారా? ఇక్కడ ఓ పేజ్ ఉంది, దాంట్లో మనం ఇన్పుట్ ఇస్తున్నాం కానీ మనకు అవుట్పుట్ తెలియట్లేదు. సో అవుట్పుట్ చూడడానికి ఇదే పేజ్లో జస్ట్ లేదా వేరే నెమ్మదిగా మనం ఫుల్ రేంజ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి. ఈరోజు జస్ట్ మీకు డొమైన్ మోడల్ ఒక వ్యాలిడేషన్ చూపించడానికి పెడుతున్నా. ఓకే సార్. ఒక డేటా ఓకే, ఇవన్నీ ఇచ్చాను, పబ్లిష్ చేసి. నేను అక్కడ అన్నీ జస్ట్ డేటా వ్యూ, డేటా ఎడిట్ అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా చేసేసాను. ఫస్ట్ ఏంటంటే మీకు ఇది డొమైన్ మోడల్ వ్యాలిడేషన్ ఎలాగవుతుంది అని చూపించడానికి. ఓకే సార్. చేశారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డేటా వ్యూ యూస్ చేస్తాం, డేటా గ్రిడ్ ఎలా యూస్ చేస్తాం ఏంటి అనేది, బేసిక్ ఎలా అవుతుంది ఏంటా అని వెరిఫై చేయడానికి మీకు డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ డేటా కంటైనర్ ఎలా యూస్ చేస్తాం, ఎలా ఇవ్వాలి అనేది. దాని గురించి ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకు అక్కడ నేను షో ఏ పేజ్ ఎలా ఇస్తున్నాను, ఆ యాక్షన్స్ ఎలా చేస్తున్నాను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఫస్ట్ డొమైన్ మోడల్లోనూ డొమైన్ మోడల్ కాన్సెప్ట్ క్లియర్ చేసుకున్నాం. ఓకే సార్. ఈరోజు కొద్దిగా ఎక్స్టెండ్ అయింది, బట్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అందరూ. హ్యాండ్స్ ఆన్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఉంటే ఎక్కువ డౌట్స్ వస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ ఉంటేనే చాలా బెటర్. ఇది హ్యాండ్స్ ఆన్ ఉంటే ఇంకేం అవసరం లేదు, హ్యాండ్స్ ఆన్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే సార్. మెండిక్స్కి ఇంకా సపోర్టింగ్ టూల్స్ ఏం వాడతారు సార్? మెండిక్స్కి సపోర్టింగ్ టూల్ అంటే లైక్ అంటే గిట్ బ్యాష్, ఎస్క్యూఎల్ అంటే టీమ్ సర్వర్లో మనకు సపోర్టింగ్ గిట్ ఉంటుంది. డెవలప్మెంట్ అవుతుంది కదా, సో డెవలప్మెంట్ దగ్గర మనకి చాలా వస్తాయి టూల్స్, ఎక్స్ట్రా టూల్స్. గిట్ వస్తుంది, జెన్కిన్స్ యూస్ చేయొచ్చు, క్యూబర్నెటిస్. ఇది డెవలప్మెంట్ కదా, అవి కూడా చెప్తారా సార్? అవన్నీ చెప్పండి. క్యూబర్నెటిస్ అవన్నీ చెప్పండి. నేను మెండిక్స్ మెండిక్స్ చెప్తా. గిట్ గురించి చెప్తా, ఎందుకంటే వర్షన్ కంట్రోల్ ఉంది కాబట్టి మనకు తెలియాలి. బేసిక్ క్యూబర్నెటిస్ అవన్నీ ఉంటాయి కానీ టూల్స్ మనకి జస్ట్ జెన్కిన్స్ అవన్నీ మనం చెయ్యం కదా. దానికి ఒక డివాప్స్ టీమ్ ఉంటుంది, అవన్నీ బేసిక్గా వాళ్ళు చూసుకుంటారు. కాకపోతే మనకి బేసిక్ ఐడియా అనేది అంటే లైక్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే బేసిక్ ఐడియా వస్తుంది కదా. ఓకే.
ఆ బేసిక్ ఐడియా అంతే. మనం ఆటిల మీద వర్క్ చేయం బేసిక్‌గా. కాకపోతే ఆ టూల్స్ అన్నీ కనెక్టెడ్ ఉంటాయి. డెవలప్‌మెంట్ కాబట్టి ఆ టూల్స్ అన్నీ కనెక్టెడ్ ఉంటాయి. కాకపోతే మన గిట్ గురించి లైక్ అజైల్ గురించి చెప్తా, గిట్ గురించి చెప్తా. అజైల్ ప్రాసెస్ గురించి అయితే ఖచ్చితంగా తెలియాలి. ఎవరికైనా డెవలప్‌మెంట్‌లో ఉన్నోళ్ళకి, టెస్టింగ్‌లో ప్రతి దాంట్లో ఉన్నోళ్ళకి అజైల్ ప్రాసెస్ అనేది క్లారిటీ ఉండాలి. సార్ ఇప్పుడు గిట్ గిట్ మీరు వెర్షన్ కంట్రోల్ అంటే అది మామూలు ఇప్పుడు 9 నుంచి 10 కి అలా మార్చుకుంటాం, లేదా 10 నుంచి 9 కి మార్చుకుంటాం అంతేనా సార్? సరే. హలో. అహా! 10 సి నేను ఈరోజు నాకొక స్టోరీ ఇచ్చారు. నేను ఒక స్టోరీ మీద డెవలప్ చేసి, ఆ స్టోరీ అవి చేసావు. నెక్స్ట్ దాంతో ప్రాజెక్ట్ అయిపోదు కంప్లీట్‌గా. ఆ స్టోరీస్ అయినాయి. ఆ స్క్రమ్ స్టోరీస్ అయినాయి. నెక్స్ట్ స్క్రమ్ వస్తది. నెక్స్ట్ స్క్రమ్‌లో మనం మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకొని, మళ్ళీ మనం ఆ స్టోరీ వేరే స్టోరీని డెవలప్ చేసి దానికి యాడ్ ఆన్స్ ఉంటాయి. అది మళ్ళీ కమిట్ చేస్తాం. సో, మన వెర్షన్సే ఇప్పుడు మన బ్రాంచ్ ఉంటది. మన బ్రాంచ్‌లో ఫస్ట్ వెర్షన్, సెకండ్ వెర్షన్ ఇలా మనవుంటాయి. దీనికి ఇంటూ మెయిన్ బ్రాంచ్ ఉంటది. ఇవన్నీ మర్జ్ చేసి ఆ మెయిన్ బ్రాంచ్‌లో వెర్షన్స్ ఉంటాయి. ఓకే. అలా ఎళ్తా ఉంటది. మన బ్రాంచ్‌లో మన వెర్షన్. మనం ఈరోజు ఒకటి డెవలప్ చేసి కమిట్ చేసావు. రేపు ఒకటి డెవలప్ చేసి కమిట్ చేసావు. అది అది నెక్స్ట్ ఎళ్తది. అలా నీ వెర్షన్స్ నీకుంటాయి. మెయిన్ వెర్షన్ అని ఉంటది. ఆ కంపెనీ వెర్షన్. నీది వేరే వాళ్ళు చేంజెస్ ఉంటాయి కదా! నువ్వు ఒక్కడివే పని చేయట్లేదు. నీ నీతో పాటు నీ కొలీగ్స్ ఉంటారు. ఆళ్ళు కూడా చేస్తారు. ఆళ్ళు ఇంకోటి డెవలప్ చేస్తారు. మీ ఇద్దరిలో ఫీచర్స్ 2 మర్జ్ చేయాలి కదా! అవును. ఇంకా తిరుగుతున్నాను. ఇంకా రాలే. ఇంకా పో. మనకి చూపించడానికి ఈ అప్లికేషన్ రన్ అవ్వడానికే చాలా టైం వేస్ట్ అయింది. నేను ఇక్కడ 2 కొత్తగా యాడ్ చేశాను ఇవి. మనం ముందు క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్‌గా తీసేసుకోమని మనల్ని అడిగింది. మనం తీసుకోమన్నప్పుడు ఈ 3 తీసుకుంది. మనం తర్వాత కొత్తగా ఈ 2 యాడ్ చేసాం. డ్యూరేషన్, కాస్ట్. సో, అప్పటికి ఓకే. మనకు లేవు. సో, మనం ఇన్‌పుట్ ఫీల్డ్స్‌ని పెట్టుకున్నాం. వాలిడేషన్ రూల్స్ కాస్ట్‌కి ఇచ్చాను కదా! మ్యాక్స్ లెంగ్త్ రిక్వైర్డ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ కాస్ట్ మ్యాక్స్. సార్ మనం డేటా మొత్తం డేటాబేస్ నుంచి పిక్ చేసుకుంటాం, లేదా మామూలుగా ఫైల్స్ వస్తాయా? ఎక్సెల్ ఫైల్, సి CSV. ఎక్సెల్ ఫైల్స్‌లో అది అప్లికేషన్ లెవెల్‌లో ఎక్సెల్ ఫైల్స్ వస్తాయి. అంటే అప్లికేషన్ లెవెల్‌లో ఏదైనా డేటాని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఎక్సెల్ ఫైల్స్ ఇచ్చిన ఫంక్షనాలిటీ బట్టి ఉంటది. ఓకే. ఇప్పుడు డేటా ఉంది. ఏదైనా డేటా అదేంటి యూజర్ కదా! ఇప్పుడు ఫేస్‌బుక్‌కి డేటా ఎలా వస్తది? యూజర్ నుంచే కదా వస్తది. అవునవును. ఆ యూజర్ మన అప్లికేషన్‌లో డేటాని ఫీడ్ చేస్తాడు. దాన్ని మనం మన డేటాబేస్‌లో పెట్టుకుంటాం అంతే. అవునవును. అర్థమైంది. మనకు డేటా మనం అదే చెప్తున్నా. ఇప్పుడు మనం ఎంటిటీసే క్రియేట్ చేస్తాం. డేటాని మనం క్రియేట్ చేయం. డేటా అప్లికేషన్‌లో మనం ఎంటిటీస్ ఎందుకు క్రియేట్ చేసాం? యూజర్ వాడేటప్పుడు ఇప్పుడు ఈ అప్లికేషన్ యూజ్ చేసాం. ఓకే. యాప్ ఈస్ పబ్లిష్డ్.
ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది ఇది ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అనుకుందాం, విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది. యూజర్ వచ్చాడు, లాగిన్ అయ్యాడు, ఇలాగ వచ్చింది ఆడికి యూజర్కి. ఇందాక మనం అవును. క్రియేట్ చేసిన చూడగలుగుతున్నాం కదా. అవును, ఈ సినారియోలో యూజర్ డేటా ఎంట్రీ చేస్తాడు కదా సార్. ఇక్కడ సినారీలో యూజరే డేటా ఎంట్రీ చేస్తున్నాడు. ఇప్పుడు జావా ఉంది, నెక్స్ట్ ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ 4 వచ్చేసిందండి. 3 ఎక్కడ మిస్ అయింది. డిస్క్రిప్షన్ ట్రైనింగ్ డ్యూరేషన్ ఎంత ఇచ్చాం, డ్యూరేషన్ వ్యాలిడేషన్ ఏమి ఇచ్చాం, అది మిస్ చేద్దాం. సారీ, కాస్ట్కి మ్యాండేటరీ అది. ఓకే, మ్యాండేటరీ ఒకటి, మ్యాక్స్ లెంత్ 5 కన్నా ఎక్కువ ఉండకూడదు, అంతే కదా. కాస్ట్ నేను ఏమి ఇవ్వలేదు, సేవ్ చేయమంటున్నా. నాకు ఇది వస్తుంది అంతే, సింపుల్. లేదా కాస్ట్ 5 నేను ఎక్కువ ఇచ్చా, సేవ్ చేయమంటున్నా. లిమిట్ ద కాస్ట్ అని వచ్చి ఓన్లీ 5 1 2 3 4 5. ఇక్కడ 2 చూపిస్తాయి. మనం ఇక్కడ స్టోర్ చేసిన ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 1 of 2 పేజ్, నెక్స్ట్ పేజ్లో చూపిస్తుంది అది. అలా మనం ఏదైనా వ్యాలిడేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు డ్యూరేషన్ కాస్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. కాస్ట్ ఇవ్వకపోతే అది జస్ట్ ఎర్రర్ త్రో చేస్తుంది అంతే. ఓకే, ఇదే వ్యాలిడేషన్ రూల్స్ అండి. మనం నెక్స్ట్ నుంచి ఏం చేయాలి, ఒక ట్రైనింగ్స్ అనే అప్లికేషనే ఉంది, దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేసి దాంట్లో వేరియస్ నెమ్మదిగా ఒక పెద్ద డొమైన్ మోడల్ క్రియేట్ చేద్దాం. మన అవసరం బట్టి దానికి అసోసియేషన్స్ క్రియేట్ చేయడం, ఒక్కదాన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, డొమైన్ మోడల్ అంటే ఎందుకు డొమైన్ మోడల్, దాంట్లో ఏముంటాయి అనేది అయితే అర్థమైంది కదా. అర్థమైంది సార్, చేస్తే బాగా వస్తుంది. సో మనం ఒక ఈ వర్షన్ ఓకే అప్లికేషన్ కదండి క్రియేట్ 9.4. ఏది 9.4 వర్షన్ ఓకే. 9.24 వర్షనే వాడుతున్నారు బేసిక్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో. 10 అబో అసలు వాడట్లేదు. 10కి ఇంకా మైగ్రేట్ అవుదాము, ఇంకా లాంగ్ టర్మ్ సపోర్ట్ లేదని చూస్తున్నారు. కొన్ని కొత్తగా పెట్టినవి 10కి ఇంకా స్టార్ట్ చేసేవాళ్ళు 10తో స్టార్ట్ చేద్దాం అని చూస్తున్నారు, కానీ దానికి సపోర్ట్ లేదు ఇంకా పూర్తిగా అని వెయిట్ చేస్తాను. ఎందుకంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు కొత్త వర్జన్ వాడితే మార్కెట్ ప్లేస్లో కొన్ని ఉంటాయి కదా, అవి పాత వర్జన్స్కే పనిచేస్తాయి కొన్ని. సో మనం ఆ కనెక్టర్స్ డైరెక్ట్గా యూజ్ చేయలేం. 9.24 వర్షన్లోనికి ఉన్నంత సపోర్ట్ ప్రస్తుతానికి ఏ వర్షన్కి లేదు. సో పాత ఈ కనెక్టర్స్ కూడా అప్డేట్ అవ్వలేదు ఇంకా, అవి అప్డేట్ చేయాలి. 10కి తగ్గట్టు అవి కూడా అప్డేట్ చేస్తారు నెమ్మదిగా. అవి అప్డేట్ చేసినప్పుడు ఇంకా అందరూ నెమ్మదిగా అలా మూవ్ అవుతారు నెక్స్ట్ వర్షన్లోకి. అంతేకాక మనం ఒక అప్లికేషన్ ని పాత వర్జన్స్ తో క్రియేట్ చేసి ఉంటుంది, దాన్ని ఆల్రెడీ వాళ్ళు హోస్ట్ చేసి ఉంటారు. సో అది మళ్ళీ ఇప్పుడు కొత్త వర్జన్ కి దాన్ని చేంజెస్ చేయాలంటే కష్టం అవుతుంది. సో అదే వర్జన్ లో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 9.24 బేసిక్ గా వాళ్ళకి ఎంటర్ప్రైజ్ లెవెల్లో కొత్త వర్జన్ లాగా, దానికి చేంజ్ అయ్యి నాకు తెలిసి 6-7-8 months అయి ఉంటుంది, దాని నుంచి ఎక్కువాలి. సో ఈ కొత్త వర్జన్స్ అన్ని జస్ట్ ఈ లాస్ట్ 7-8 months లో 10 వచ్చి నాకు తెలిసి 6 months 7 months అవుతుంది. ఇప్పుడు 10.6కి వచ్చేసింది. 6 months లో 6 వర్జన్స్ రిలీజ్ చేశారు. మీరేం వర్షన్ యూజ్ చేస్తున్నారండి?
మామూలుగా నేను మామూలు చెప్పేటప్పుడు 10 ప్రతి వర్షన్ చూస్తున్నాను. ఏ వర్షన్ లో ఏం చేంజెస్ ఉన్నాయని చెక్ చేస్తాను. మామూలుగా 9.24 మీరు ఆఫీస్ లో యూజ్ చేసేది. ఆఫీస్ లో లైక్ 9.24 వర్షన్ యూస్ చేస్తారు. కొన్ని 10 ఆఫీస్ లో ఎలా అంటే వర్షన్ మనం డెవలప్ చేసేటప్పుడు అంత వర్షన్ ఇది చూడరు. లైక్ వర్షన్ ఇది చూడకపోవడం అంటే 9.24 మీద డెవలప్మెంట్ జరుగుతుంది. డిప్లాయ్మెంట్ పాత వర్షన్ మీద ఉంది. ఇంకా కొన్ని 9.24 ఇప్పుడు యూస్ చేస్తున్నారు. కొన్ని ఇంకా 10 లో కూడా 10 లో డెవలప్ చేసే కొన్ని ఇంకా కొత్త ఏం రిక్వైర్మెంట్ వచ్చింది అనుకో 10 లో చేయడానికి చూస్తున్నారు. అంటే అక్కడ ఎలా ఉంటుందంటే మీకు మీరు చేసేటప్పుడు మీకు అర్థం ఆ డెవలప్మెంట్ బట్టి అక్కడ ఉన్న కనెక్టర్ యూస్ చేసే బట్టి ఆ వర్షన్ ఆటోమేటిక్ గా యూస్ చేస్తారు అంతే. ఇప్పుడు నేను 9.24 డౌన్లోడ్ చేశాను. ద సేమ్ టైం 10.1 కూడా డౌన్లోడ్ చేసామనుకోండి, 10.1 ఆర్ 2. అది కూడా అంటే దాంట్లో ఇప్పుడు దీంట్లో ఎలా యూస్ చేయాలో దాంట్లో ఎలా యూస్ చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. అంటే కమిట్ చేసినప్పుడు దీంట్లో కోడ్ ఏమైనా మనకి రిఫ్లెక్ట్ అవుతుందా? ఏం పెద్ద చేంజ్ బేసిక్ గా చేంజెస్ ఏంటంటే టూల్ బాక్స్ లో పాత వర్షన్ లో కొన్ని లేవు, కొత్త వర్షన్ లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారు. టూల్ బాక్స్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ కొన్ని మనం ఇలా చేసుకోవాలి, ఇది అది వస్తుంది. కొత్త వర్షన్స్ లో ఏంటంటే డైరెక్ట్ చాలా టూల్ బాక్స్ లో చాలా టూల్స్ వచ్చేసినాయి. కొత్త వర్షన్స్ లో. ఇప్పుడు డేటా గ్రిడ్ 2 అనేది అసలు యాక్చువల్ 9.24 లో 7 లోని 8 లోని ఉండదు. 9.24 నుంచి డేటా గ్రిడ్ 2 9.4 నుంచి వచ్చింది డేటా గ్రిడ్ 2. ముందు డేటా గ్రిడ్ 2 ఉండేది కాదు. కాకపోతే 10.24 కి లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి డేటా గ్రిడ్ 2 9.24 లో కూడా మీకు డేటా గ్రిడ్ 2 కనబడుతుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి కొత్తగా ఏం ఇంక్లూడ్ చేస్తే అవి కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. ముందు వర్షన్స్ లో డేటా గ్రిడ్ 2 ఏం లేదు, జస్ట్ డేటా గ్రిడ్ మీద కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అలా. సో మీరు అంటే 9.24 కన్నా పాత వర్షన్ కి అయితే వెళ్ళొద్దు. 9.24 అనేది లైక్ ఇప్పుడు బేస్ వర్షన్ నడుస్తుంది. మీరు 10 డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదు. 10.4 కూడా డౌన్లోడ్ చేసుకుని దాని మీద ప్రాక్టీస్ చేసినా ఓకే. మీకు అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. పెద్ద హెవీ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇప్పుడు ఏంటంటే అప్పట్లో వర్క్ ఫ్లోస్ ఉండేవి కాదు, ఇప్పుడు వర్క్ ఫ్లో వచ్చినాయి కొత్తగా. ఆ పాతిట్లో వర్క్ ఫ్లోస్ అసలు యూస్ చేసేవారు కాదు, ఇప్పుడు వర్క్ ఫ్లోస్ స్టార్ట్ చేస్తున్నారు యూస్ చేయడం. ఇప్పుడు 9.24 లో ఉన్నాయి కదండి అవి వర్క్ లో ఉంటది. చూడండి, మీరు రైట్ క్లిక్ కొడితే యాడ్ వర్క్ ఫ్లో అని వస్తుంది కదా మీకు. యాడ్ వర్క్ ఫ్లో ఉన్నట్టు 9.24 కి సపోర్ట్ ఉంది, లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఏం చేంజెస్ ఉన్నాయి 9.24 లోకి మళ్ళీ అది ఇది చేస్తారు ఆటోమేటిక్ గా. కొత్త వర్షన్ ఏం చేంజెస్ వచ్చినా మీకు 9.24 లోకి వస్తుంది ఆటోమేటిక్. మీకు అక్కడ ఎంటిటీ కొద్దిగా దాని గ్రాఫిక్స్ కొద్ది డిఫరెంట్ గా ఉంటుంది. ఈ ఎంటిటీ ఇక్కడ కొద్ది దీన్ని సోఫిస్టికేటెడ్ లా కనబడుతుంది, అక్కడ కొద్ది నార్మల్ గా కనబడుతుంది మీకు ఈ ఎంటిటీ సింబల్. ఇది మీరు గమనిస్తే అలా చిన్న చిన్న మైనర్ చేంజెస్ అంతే. గ్రాఫిక్స్ లెవెల్లోని సిఐ లెవెల్లో చేంజెస్ అంతే. కాకపోతే 9.24 దానికి ఏమి కొత్త చేంజెస్ ఏమొచ్చినా 9.24 లో కూడా అది ఇంప్లిమెంట్ చేస్తారు, లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి. అదే చెప్తున్నా, లాంగ్ టర్మ్ సపోర్ట్ అంటే కొత్త వర్షన్ ఏమొచ్చి దాని మీద ఏం ఇంప్రూవ్ చేసినా ఈ వర్షన్ లోకి అవి తెస్తారు. అదే లాంగ్ టర్మ్ సపోర్ట్ లేదంటే మరి దానికి అది ఇప్పుడు యాపిల్ 16 యాపిల్ ఇప్పుడు ఏదో వర్షన్ నడుస్తుంది 16 కదా. ఇప్పుడు మన యాపిల్ ఐఫోన్ 7 లోని 16 ఒక ఇది అవ్వదు దానికి. ఇంకా ఐఫోన్ 10 వరకే మనకి సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు. మనకి చెప్తారు ఐఫోన్ 9 ఇస్ నో మోర్ సపోర్టెడ్ అని. యాపిల్ వాళ్ళు దానికి సపోర్ట్ ఎవరు, ఇంకా మనం వాడుతున్నా దానికి సపోర్ట్ ఎవరు. మనం కొత్తగా ఏమైనా అప్డేట్ అయింది అనుకో ఆ అప్డేట్ దాంట్లోకి రాదు, డౌన్లోడ్ అవ్వదు. మనం డౌన్లోడ్ చేయాలనుకున్నా అది సపోర్ట్ చేయలేదు. దానికి ఉన్న ఎందుకు సపోర్ట్, నార్మల్ గా వాడికి ఇష్టమే సపోర్ట్ చేయడం, కాకపోతే దాంట్లో లోపల ఉన్న చిప్ ఆ క్యాపబిలిటీ ఉండదు దానికి. అందుకని నెమ్మదిగా తీసేస్తా ఉంటాడు సపోర్ట్. ఓన్లీ ఐఫోన్ 10 వరకే సపోర్ట్ ఇస్తాం, ఐఫోన్ 12 వరకే సపోర్ట్ ఇస్తాం. వర్షన్ పెరిగే కొద్దీ ఇక్కడ సపోర్ట్ తగ్గిస్తా ఉంటాడు. ఎప్పుడైతే ఎల్టీఎస్ నుంచి ఎంటీఎస్ కి వచ్చేస్తుందో మనం అప్పుడు వర్షన్ మార్చేస్తాం ఆటోమేటిక్ గా.
ఓకే. డొమైన్ మోడల్ అర్థమైంది. దీన్ని మనం బేసిక్గా పెద్ద అప్లికేషన్ డెవలప్ చేసి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మీకు బేసిక్ ఎంటిటీ అంటే ఏది, దాని వ్యాలిడేషన్స్ ఎలా చేస్తాం మన అప్లికేషన్ లెవెల్లో అర్థమైంది సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? లేవు సార్. సారీ, ముఖేష్. ఓకే.